డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మనం స్కాంద పురాణం చెప్పుకుంటూ ఉన్నాం. మొదటి భాగం చెప్పుకున్నాం, రెండో భాగంలో ఉన్నాం. పరమేశ్వరుడి ఉగ్రత నుంచి వీరభద్రుడు భద్రకాళి కాళీ జన్మించారు కదా. ఆయన క్రోధం నుంచట 100 రకాల జ్వరాలు, సన్నిపాతాలు పుట్టినాయట, జబ్బులు. అవన్నీ ప్రపంచం మీద పడ్డాయి. జ్వరం పుట్టింది భగవంతుడి కోపం, శివుడి కోపం నుంచి పుట్టింది. అదంతా మొత్తం ఆ జ్వరం అట్లా ప్రపంచం మీదకి వెళ్ళిపోయింది అనమాట. సన్నిపాతాలంటే ఒక రకమైన మూర్ఛలు లాంటివి. సన్నిపాత జ్వరం అంటారు, సన్నిపాత రోగి అంటారు. వాళ్ళ ఒళ్ళు తెలియనితనమో ఏదో ఉంటుంది. అదేలేండి. ఆ సన్నిపాతాలు కూడా వెళ్ళిపోయినాయట. ఈయనకి ఆజ్ఞ ఇచ్చాడు, దక్షాధ్వరాన్ని సర్వనాశనం చేసి రమ్మని. ఇక ఆయన బయలుదేరాడు. సహస్రబాహులు కలిగిన వీరభద్రుడు. ఆయనకి గుర్రాలతో పాటు సింహాలు కూడా లాగుతాయట ఆయన రథాన్ని. అక్కడి నుంచి కవచాలు ధరించినటువంటి సింహాలు, తర్వాత మొసళ్ళు, ఏనుగులు, ఇవన్నీ కూడా ఆయనతో పాటే. అక్కడి నుంచి గణాలందరూ రుద్రగణం మొత్తం ఎట్లాంటిది, ఒక్కొక్కళ్ళ మహేశ్వర స్వరూపాలట, 5 ముఖాలు ఉన్నవాళ్ళు, పాముల్ని ధరించిన వాళ్ళు. పరమేశ్వరుడు ఎట్లా ఉంటారో అట్లా ఉంటారు, పరమేశ్వరుడిలాగా కనపడతారు. ఇదంతా పెద్ద సమూహం. దీంతో పాటుగా ఈ భద్రకాళితోటి పాటుగా కాళితో పాటు నవదుర్గలుగా చెప్పబడేవాళ్ళు, అమ్మవార్లు, శక్తులు అవన్నీ. తర్వాత యోగిని గణాలు, శాకిని, పూతన అని పేరున శాకిని, ఢాకిని అని పేరున్నటువంటి యోగిని గణాలు. తర్వాత గుహ్యకులని ఒక జాతి పరమేశ్వరుడి ఈయనతో పాటు ఉండేవాళ్ళు అనమాట. ఇలా ఎన్ని రకాల వాళ్ళు మొత్తం ఆయుధాలు ధరించి దక్షయజ్ఞ సర్వనాశనానికి బయలుదేరారు. ఇంత సమూహం బయలుదేరేసరికి దిక్కులు పిక్కటిల్లిపోయి సప్తద్వీపాలతో ఉన్నటువంటి వసుంధర భూమి దద్దరిల్లిపోయిందట. వీళ్ళు వస్తుంటే రకరకాల తూరినాదాలు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎటా వెళ్తారు? అవును, భేరీ నినాదాలు, ఓహో మోత. దిక్కు నుంచి ఇసుక వర్షం కురిసిందట దక్షాధ్వరంలో. ఎక్కడి నుంచో మేఘాల్లో నుంచి నెత్తురు వర్షించింది. ఉణికిపోతున్నారు. ఇక్కడ జరిగిందే ఒక విపరీత చర్య. ఆమె కాలిపోయింది. కాలిన ఆమె దేహం అక్కడ. ఈ 20,000 మంది గణాలు దుఃఖంతో ఆత్మాహుతికి పాల్పడ్డాయి. ఇంకొక 30-40 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఏడుపులు, గందరగోళం. ఏం చేయాలో తెలీదు. ఋషులు మహర్షులు ఎటు పారిపోవాలో తెలియకుండా ఉన్నారు. ఎప్పుడైతే ఈ దిక్కులు పిక్కటిల్లేలాగా ఈ శబ్దాలు వినపడుతున్నాయో, దీనికి యుద్ధానికి వీళ్ళు వచ్చేస్తున్నారు, రుద్రగణాలు వస్తున్నాయని తెలిసేసరికల్లా ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణుమూర్తి కాళ్ళు పట్టుకున్నారు. దక్షుడు, నన్ను రక్షించు, ఇక్కడ ఏదో జరగబోతోంది. రుద్రుడు ఆగ్రహావేశాలతోటి ఏదో చేయబోతాడు నన్ను అంటే, ఆయన అన్నాడు, విష్ణుమూర్తి నిన్ను ఎట్లా రక్షించాలి? నువ్వు చేసిందే తప్పు. రుద్రుడు శివుడు లేని యజ్ఞం ఏమిటి అసలు? నువ్వు అది సంకల్పించావు. ఎవడి కర్మకి వాడే కర్త కదా. నువ్వు చేసిన పని తప్పు. తప్పుకి ఫలితం అనుభవించి తీరవలసిందే. ఎవ్వరినీ కర్మ వదిలిపెట్టదు. నువ్వు చేసిందే తప్పు. నేను నీకే సహాయము చెయ్యలేను. ఇక బతిమలాడాడు ఋషుల్ని, మాల్ని, దేవాదుల్ని, అందరినీ, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని. ఏం రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారు? కాకపోతే ఈ యుద్ధానికి సన్నద్ధంగా ఇన్ని సేనలు, కోట్ల కొద్దీ రుద్రగణాలు వచ్చేసేసరికల్లా దేవతలకు కూడా ఒక రణోద్రేకం కలిగింది. తమ మీదకే కదా యుద్ధము. తాము ఎక్కడికి వచ్చారో అక్కడికి యుద్ధం వస్తోంది. ఏదో చెయ్యాలని వీళ్ళందరూ ఏం చేశారు? ఆయుధ స్వీకారం చేసేసారు. ఆయుధాలు ఎత్తారు. ఎవరి వాహనాన్ని వాళ్ళు పిలుచుకున్నారు. అక్కడేమో పెద్ద మనుషుల్లా కూర్చున్నారు ముందు యజ్ఞానికి. ఎప్పుడైతే యుద్ధము వెనకాల నుంచి, మామూలుగా యుద్ధ భైర్యులు వినేసరికల్లా వాళ్ళు ఎవరో మన మీద పడుతుంటే మనం చచ్చుకుచ్చుగా ఎందుకు కూర్చుంటాం? మనము లేవో, మనకందరికీ శక్తులు ఉన్నాయి, ఎవరి శక్తి వాడిది కదా. దేవగణాలు కూడా మేమేం తక్కువ? రుద్రగణాలు ఇవి కపాలాలు పట్టి శ్మశానాల్లో తిరిగేవి. ఇవి గణాలు యుద్ధానికి వస్తే మేమందరం దైవగణం కదా, వరాలు ఇవ్వగలిగే వాళ్ళం, మేము తక్కువ కాదు. వీళ్ళంతా లేచారు. ఈ యుద్ధానికి సన్నద్ధం అవుతున్న వాళ్ళని చూసి విష్ణుమూర్తికి నవ్వొచ్చింది, కానీ ఆయన ఏం మాట్లాడలే, నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ దక్షుడు బతిమలాడుతూనే ఉన్నాడు, నన్ను రక్షించు, నన్ను రక్షించదు. అక్కడి నుంచి ఈ ఋషుల్లో కొంతమంది భృగు మహర్షి వాళ్ళు ఏం చేశారు, కొంతమంది వీళ్ళని ఉద్రేకపరిచారు, యుద్ధం చేయవలసిందేనని. దాంతో వీళ్ళు వాళ్ళు పోరాటం జరిగింది. వచ్చి ఆయన అందరినీ అణిచేయటం కాదు, వీళ్ళు పడ్డారు వాళ్ళ మీద. ఇద్దరు యుద్ధం చేశారు, ఆ సేన ఈ సేన. కొన్ని గణాలు పోయినాయి, కొంతమంది దేవతలు పారిపోయారు, వీళ్ళు నలిగారు, వాళ్ళు నలిగారు.
ఆ ఋషులు మహర్షులు వాళ్ళందరూ భయభ్రాంతులకి గురి. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఏమేం తెలియవు, యుద్ధాలు తెలియవు కదా. వాళ్ళు కొంతమంది భయభ్రాంతులై ఏ పక్కకి పారిపోవాలో తెలియక, పైగా ఇంత గణాలు వస్తుంటే పారిపోయినంత మంది పారిపోయారు ముందు. కొంతమంది దిగంతాలకు పారిపోయి ఆ దిగ్దంతుల వెనకాల అవి ఏనుగులు ఉంటాయి కదా, దిక్పాలక వాటి ఏనుగుల వెనకాల నిలబడి చూస్తున్నారు ఏం జరుగుతుందో. పారిపోయి తప్పించుకోగలిగిన వాళ్ళు తప్పించుకున్నారు, వెళ్ళిపోగలిగిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళు యుద్ధానికి దిగారు. ఎంత యుద్ధమో జరిగింది. సమస్తమైన వాళ్ళని అణిచారు వాళ్ళు, ఏ ఒక్కడిని వదిలిపెట్టలా. పోతున్నారు ఇందులో కూడా, గణాలు కొని పోతున్నాయి, దేవతలు కాదు అవతలు ఉన్న వాళ్ళు. జరుగుతూనే ఉంది పోరు. ఇక దక్షుడు బతిమిలాడి 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 విష్ణువుని పోరాటానికి సిద్ధం చేశాడు. సిద్ధపడేసరికల్లా ఆయన బయటకు వచ్చాడు. యజ్ఞశాలలోంచి యుద్ధవేషంలో వచ్చాడు బయటికి. వచ్చేసరికల్లా వీరభద్రుడు ఆగి అడిగాడు, మహాజ్ఞానివి పరమేశ్వర విష్ణువు, నువ్వు శివుడు లేని యజ్ఞానికి ఎందుకు వచ్చావు అసలు? ఇప్పుడు నువ్వు యుద్ధానికి పూనుకుంటున్నావే. పరమేశ్వరుడు నువ్వు మాకు సమానం, అతన్ని ఎట్లా సేవించాలో నేను నిన్ను కూడా అట్లాగే సేవించాలి. ఇప్పుడు నువ్వు యుద్ధానికి వస్తే నేను యుద్ధమే చేయాలి కదా ప్రభు నీతోటి. నిరీశ్వర యాగం సంకల్పించిన దక్షుడు పిలిస్తే నువ్వు రావటమే కాకుండా అతడి కోసం నాతో యుద్ధం చేస్తావా? దాక్షాయణికి ఏం జరిగిందో నువ్వు చూడలేదా? దక్షుడు ఏ రకంగా శివనిందకి పాల్పడ్డాడో నువ్వు వినలేదా? శివుణ్ణి నిందిస్తే నిన్ను నిందించినట్లే కదా స్వామి, ఎందుకు ఈ యుద్ధానికి వచ్చావంటే ఆయన నవ్వాడట. భద్ర, మేము భక్త సాక్షులం, భక్తుడు భక్త పరాధీనత, దక్షుడు నా భక్తుడు, రమ్మని బతిమలాడాడు, వచ్చాను. రక్షించమని బతిమలాడాడు, యుద్ధానికి వస్తున్నాను. ఇక్కడ శివుడున్నా ఇదే పని చేస్తాడు. యుద్ధమే కదా, చేద్దాం పద, మనిద్దరం యుద్ధం చేద్దాం. ఈ లోపల దేవేంద్రుడు వచ్చాడు. దేవేంద్రుడిని చావుచీత కొట్టి మడత పెట్టేశాడు ఈయన వీరభద్రుడు. దేవేంద్రుడు తప్పుకున్నాడు. విష్ణుమూర్తి వీరభద్రుడు యుద్ధం. ఆ వీరభద్రుడు ఎవరు? వీళ్ళిద్దరూ కలిసిన శక్తిలోంచి పుట్టినవాడే కదా. అయినా సరే యుద్ధమే. కొంత పోరు జరిగింది. విష్ణుమూర్తి చక్రాయుధాన్ని ప్రయోగిస్తే అప్పడం నవిలినట్టు నవిలేసి లోపలికి వెళ్ళిపోయిందట. వీరభద్రుడు మింగేశాడు చక్రాయుధాన్ని. మింగేశాక ఆయన ఏం చేశాడట, విష్ణుమూర్తి వచ్చి అతని నోటిని నిమిరి, ముఖం మీద నిమిరి చక్రాన్ని బయటికి తీసుకున్నట్టు ఆయన లోపల నుంచి తీసుకుని, ఇంకా ఈ యుద్ధం ఇంకా నేను చెయ్యను, దక్షుడి కోసం చేయగలిగింది చేశా, నేను వెళ్ళిపోతున్నానని తన దారిని తన చక్రాయుధాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. విష్ణువు బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇక ఇక్కడ ఎవరు మిగిలేరు? దెబ్బలు తగిలిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు, మరి వెళ్ళిపోయిన వాళ్ళు. వెళ్ళిపోగా దక్షుడు మిగిలాడు. అతని వెళ్ళిపోయి గబగబా ఆ యజ్ఞవాది వేదికి మధ్యలో ఎక్కడో అంతర్భాగంలో దాక్కున్నాడు. అంతర్వేది అని చెప్తారు. ఆ మధ్యలో దాక్కుంటే బయటికి లాగారు. లాగి ఈ గణాలన్నీ కలిసి పట్టుకుని అతని శిరస్సుని ఉత్తరించేశారు. దక్షుణ్ణి మెడ నరికేశారు. పారిపోయిన ఋషులు పారిపోయారు. ఇతను ఏం చేశాడు, ఈ మా వీరభద్రుడు ఆ దక్షుడి శిరస్సుని ఆ యజ్ఞంలో విసిరేశాడు అగ్నిహోత్రంలోకి. శిరస్సు కాలిపోయింది. దక్షుడు మొండెం అక్కడ పడు చూస్తే ఎక్కడ ఏమీ లేవు, మొత్తం ఖాళీ. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, పారిపోయిన వాళ్ళు పారిపోయారు. యజ్ఞం విధ్వంసనం జరిగిపోయింది పూర్తిగా. హాహాకారాలు చేస్తూ మళ్ళీ వెనక్కి తిరిగి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి గణాలన్నీ. ఇక్కడ పని అయిపోయింది. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. భద్రకాళిని వెంట పెట్టుకుని ఆ యోగిని గణం అంతా బోళ్ళంతమంది అమ్మవార్లు వచ్చారు. శక్తులన్నీ వచ్చినాయి కదా. మధ్యలో వీళ్ళు చేయగలిగినన్ని ఏ గణాన్ని ఏ మంత్రంతో పడగొట్టాలో వాళ్ళందరినీ పడగొట్టారు. గందరగోళంగా చేయగలిగినంతా చేశారు. అయినా ఏమీ ప్రయోజనం లేదు. ఈ యజ్ఞం ఎవరు మొదలు పెట్టాడో ఆయన కాస్త వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు దుఃఖంతో. ఏమంటారు, పుత్రశోకంతో ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఆయన కుమారుడు కదా దక్షుడు, అతడు ప్రజాపతి, మరి ఇంత ప్రపంచాన్ని సృష్టించిన వాడు. ఆయన పరమ దుఃఖంతో అట్లా ఉండిపోయాడు. ఏం చెయ్యాలో తెలియక ఆ దుఃఖం పట్టలేకుండా ఉన్నాడు. కుమారుడు కావాలి, అతను ప్రజాపతి, మళ్ళీ ఈ సృష్టి అంతా అతనితో అవ్వాలి. ఆ మొదలుపెట్టిన యజ్ఞం సగంలో ఆగిపోయింది, అది పూర్తి కావాలి. దక్షుడు మరణించాడు. శివక్రోధం తీరిందో లేదో తెలియదు. బాగా ఆలోచించుకొని పరమేశ్వరుడు ఏం చేశాడట, మళ్ళా కైలాసానికి వచ్చాడు. ఎవ్వరు లేరు, కైలాసం నిశ్శబ్దంగా ఉంది. ఏకాంతంగా ఒట్టి నందీశ్వరుడితోటి ఉన్నట్ట పరమేశ్వరుడు. ఎవ్వరూ లేకుండా, గణాలేమీ లేవు. దాక్షాయణి మరణంతో అనుభవిస్తున్న ఆ దుఃఖంతో ఆయన ఒక్కడే ఉన్నాడు.
వెళ్ళి ప్రార్థయపడ్డాడు. 4 ముఖాలు నేల కానించి దండం పెట్టాడంట. ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు, నన్ను రక్షించు, కాపాడు, నా కుమారునికి పుత్రభిక్ష పెట్టు, నాకు నేను చేయవలసిన విధి ఈ సృష్టి వాడి వల్ల అతడి వల్ల ముందుకెళ్తుంది, పుత్రభిక్ష పెట్టమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ప్రార్థిస్తే సరే, దక్షుడు ఏమయ్యాడు అంటే దక్షుడిని సంహరించాం అని చెప్పి వీరభద్రుడట ఆ దక్షుడి బొండాన్ని తీసుకొచ్చి పడేసాడట కైలాసంలో పరమేశ్వరుడి పాదాల దగ్గర. శిరస్సు ఏదిరా అంటే శిరస్సు లేదు, దగ్ధం చేసేసాం. ఇప్పుడు శిరస్సు ఉన్న వాళ్ళు ఎవరున్నారు అక్కడ అంటే ఒకే ఒక యజ్ఞ పశువు ఉందట అక్కడ, గొర్రె. యజ్ఞాలకి పశువుల్ని కొన్నిటిని పెడతారు, యజ్ఞ పశువు మాత్రమే ఉంది అక్కడ, మిగిలినవన్నీ సర్వనాశనమే. ఆ యజ్ఞ పశువుని తీసుకొచ్చి ఈ పశువు ఒక్కటే ఉందని ఆ పశువు తల నరికి ఈ దక్షుడి దగ్గర పడేశాడు. ఇది ఒక్కటే ఉంది జీవించి. ఆ నెత్తురోడుతున్న ఆ శిరస్సుని దక్షుడికి అతికించి అతన్ని బతికించాడు పరమేశ్వరుడు. దక్షుడికి ప్రాణభిక్ష పెడుతున్నా నేను, అతను లేచి ఈ యజ్ఞం పూర్తి చేయాలి. వికృతాకారంలో ఉంటుంది గొర్రె, కొమ్ములు ఇలా తిరిగి ఉంటాయి, కనుబొమ్మలు కలిసిపోయి ఉంటాయి. అవును, మామూలు మాట రాదు, దాని శబ్దం వేరు కదా. కానీ దక్షుడు అట్లా జీవించాడు. పరమేశ్వరుడు బ్రహ్మకిచ్చిన వరంతో నీ కుమారుణ్ణి బతికిస్తానని చెప్పినందుకు ఈయన్ని బతికిచ్చాడు. ఈ దక్షుడు లేచి నుంచున్నాడు. సిగ్గుపడి పరిపరి విధాలుగా పరమేశ్వరుని ప్రార్థించి ఆ దుఃఖంతో అవమానంతో మళ్ళీ వచ్చి తన ప్రాంతానికి వచ్చి ఈ దక్షాధ్వరం అంతా మళ్ళీ ఖాళీ చేసుకుని సరి చేసుకుని మళ్ళీ ఋత్విక్కుల్ని ఋషుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచి యజ్ఞం పూర్తి చేసుకున్నాడు. మరి పూర్తి చేయాలి కదా. అప్పుడు ఈ యాగాన్ని ఈయనకి యజ్ఞభర్త అయినటువంటి పరమేశ్వరుడికి ఇది ఇచ్చాడనమాట. వీళ్ళు ఏమిటి? విష్ణువు శివుడు. స్కాందంలో ఎంత ప్రత్యేకంగా వాక్యాలతో చెప్తారంటే వీళ్ళిద్దరూ ఒకటే, శివకేశవుల అభేదం చెప్తారు. పరమేశ్వరుడు చాలా అద్భుతమైన వాడు, మహాద్భుత శక్తి, ఆయనే సర్వేశ్వరుడు. కానీ శివుడు విష్ణువు ఒకటే, ఆయన తక్కువ నువ్వు వెనకవాడివి అన్న మాట ఉండదు అసలు. రెండు సమానమే. వీరభద్రుడే స్వయంగా చెప్తాడు ఆ మాట. ఆయన ఎట్లా సేవించాలో నిన్ను కూడా అట్లాగే సేవించాలి. ఆయనంతో నువ్వు అంతే. నీతో పోరాడితే ఆయనతో పోరాడినట్టే. ఇప్పుడు మనం మనుషులం ఎంత తెలుసుకోవాలి మరి? ఎంతో స్పష్టంగా చెప్పబడుతుంది. దక్షాధ్వరం పూర్తవుతుంది. అయితే సాధారణంగా మనం వినే కథలు ఏమిటి? ఈ దాక్షాయణి శరీరము, ఆ శరీర భాగాలు పడ్డం. ఈ స్కాందంలో అలాంటి వివరం చెప్పల, ఈ లైన్లో చెప్పల, తర్వాత ఎప్పుడో అది చెప్పుంటారు. ఈ లైన్ ప్రకారం ఏంటంటే దక్షయజ్ఞం పాడవటం, మళ్ళీ దక్షుడు పునరుజ్జీవితుడై దాన్ని పూర్తి చేయడం, ఆ యజ్ఞం పూర్తి చేసుకుని మళ్ళీ అతను ప్రజాపతిగానే ఉండటం. ఈ రకరకాల దేవతాగణాలందరూ కూడా వీరభద్రుడితోటి పోరాడారు. అంటే ఈ పోరాడితే ఎవరితో పోరాడినట్టు? శివుడితోటి పోరాడినట్టే. మేము ఇక్కడికి వచ్చాము, మమ్మల్ని పిలిచారు, మేము వచ్చాము, వీళ్ళు గొడవకు వచ్చారు, మేము కూడా ఫైట్ చేసాము, మేము యుద్ధం చేసాం. అలాగే చేసి రుద్రగణాలతోటి పోరాడి అసూలు బాసిన వాళ్ళు కొంతమంది, పారిపోయిన వాళ్ళు కొంతమంది, చివరికి ఈ రకంగా దక్షయజ్ఞాన్ని చేశాడు భగవంతుడు. ఎట్లా జరిగింది అంటే ఇప్పుడు ఎంత కథ, ఎన్ని రకాల గాథలు వస్తాయి ఇందులో. వీరభద్రుడి జననం ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి పరమేశ్వరుడి క్రోధం నుంచి ఎన్నో జ్వరాలు సన్నిపాతాలు అన్నారు. దేవ వైద్యులైన అశ్విని దేవతలు కొంతమంది మహర్షుల సహాయంతో ఈ జ్వరాలన్నిటికీ వైద్యం కనిపెట్టారు. పరమేశ్వరుడి కోపమే మనకు జ్వరం వచ్చిందంటే శివుడి కోపం. ఈ కథలు పురాణంలో అట్లా చెప్తారు. వాళ్ళు కొన్ని మంత్రాలతోటి, కొంతమంది దేవతల సహాయంతో, మహర్షుల సహాయంతో ఈ లోకంలోకి విడవబడినటువంటి ఈ జ్వరాలని, సన్నిపాత లక్షణాలని అన్నిటినీ సరిచేసి వాటికి వైద్యాన్ని కనిపెట్టి, ఆల్రెడీ అంతకుముందు ఈ వెళ్ళిపోయిన జ్వరాలు ఎవరెవరిని పట్టి పీడిస్తున్నాయో ఇప్పుడు ఆయన కోపంతో వీరభద్రుడు వచ్చాడు, వీరభద్రుడితో పాటు ఇవి వచ్చినాయి. వీరభద్రుడు కొట్టిన వాళ్ళని వీరభద్రుడే కొట్టాడు, అంతే. జ్వరం కొట్టిన వాళ్ళు జ్వరంతో కొట్టబడ్డారు. వాళ్ళందరినీ కూడా రక్షించారు. మళ్ళీ వీళ్ళల్లో కొంతమంది గాయాలు తగిలిన వాళ్ళు రక్షింపబడ్డారు. పరమేశ్వరుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. అటు పిమ్మట ఏం జరిగింది అనేది మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ఇక్కడికి ఇక ఈ మొట్టమొదటి ఖండంలో చెప్పబడినటువంటి పరమేశ్వరుని యొక్క గొప్పతనం కథ ఇది ప్రత్యేకమైనది అన్నమాట. ఈ దక్షాధ్వరం గనక ఎవరైనా వింటే చేయకూడని తప్పులు చేసిన వాళ్ళకి ఆ పాపం నుంచి విముక్తి లభిస్తుందట.
41 రోజులు కథ మనం సాధారణంగా చెప్పుకున్నాం కదా, సాంగంగా స్కాంద పురాణంలో ఉన్నదే గనక మీరు చదివితే ఆ చేయకూడని పాపం నుంచి మనకి విముక్తి లభిస్తుంది. చాలా సంతోషం రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.